వెల్కమ్ టు ధనాధన్ ఫటాఫట్. కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన మనం క్విక్ రివిజన్ అనేది ఒకసారి చూద్దామండి. మీకు నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చాను కదండి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో కూడా ఒకసారి చూద్దామండి. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, వేర్ ఈస్ ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ బీయింగ్ హెల్డ్ అంటున్నారు. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనేది మొట్టమొదటి ఎడిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ యూనియన్ టెరిటరీలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దట్ టు యాజ్ అ ఫస్ట్ ఎడిషన్ కాబట్టి ఇంపార్టెంట్. ప్రీవియస్ గా చూసుకుంటే మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7th ఎడిషన్ ఎక్కడ కండక్ట్ చేశారండి? బీహార్ లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. బీహార్ లో 5 cities లో కండక్ట్ చేశారు. అయితే ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు అంటే 2nd ఎడిషన్ మనకు వచ్చేసి న్యూఢిల్లీలో వచ్చేసి కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇదేంటి బీచెస్ కి సంబంధించిన ఫస్ట్ ఎడిషన్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూలో కండక్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మనం టుడేస్ ఇంపార్టెన్స్ అనేది చూసుకుంటే 24th of May కి సంబంధించి బచేంద్రి పాల్ గారు వచ్చేసి ఆమె యొక్క బర్త్డే అని కూడా చెప్పుకోవచ్చండి. బచేంద్రి పాల్ గారు అంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఫస్ట్ ఉమెన్ అంటే మనకు వచ్చేసి బచేంద్రి పాల్ గారు. ఎప్పుడు అంటే 23rd of May 1984 లో వచ్చేసి మనకి ఆమె మౌంట్ ఎవరెస్ట్ ని వచ్చేసి క్లైమ్ చేయడం అయితే జరిగింది. మనకి ఎప్పుడు May 24th అండి. కాకపోతే ఆమె 1 day బిఫోర్ టు హర్ బర్త్డే రోజు వచ్చేసి మనకి మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఈమె 1954 లో జన్మించారు. ఎక్కడ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది మనకి ఉత్తరాఖండ్ లో జన్మించడం అయితే జరిగింది. దట్ టు యాస్ అ ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 years కి వచ్చేసి మనకి బచేంద్రి పాల్ గారు మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే 1984 అదే సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన పద్మశ్రీ అవార్డు అనేది అందించడం అయితే జరిగింది. 1986 లో చూసుకుంటే అర్జున అవార్డు కూడా అందించారు. నేషనల్ అడ్వెంచర్ అవార్డు 1994 లో అందించడం అయితే జరిగింది. పద్మభూషణ్ వచ్చేసి 2019 లో మనకి బచేంద్రి పాల్ గారికి అందించడం అయితే జరిగింది. రీసెంట్ గా ఒక పర్సన్ గురించి మనం డిస్కస్ చేసామండి. CASF కి సంబంధించి మనకి ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ ఆర్ ఫస్ట్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఆమె ఎవరో మీకు ఒకసారి పేరు మనం ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదండి, ఆ పేరు ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ కి సంబంధించి ఇంకా క్లియర్ గా చూసుకుంటే యంగెస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అంటే కామ్యా కార్తికేయన్ గారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years కి ఆమె మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఓల్డెస్ట్ అంటే జ్యోతి రాత్రే గారు గుర్తుండాలి. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అంటే మనకి అరుణిమా సిన్హా గారు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ యాజ్ అ పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటే ఫస్ట్ విజువల్లీ ఇంప్రైవ్డ్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ అంటున్నారు. విజువల్లీ ఇంప్రైవ్డ్ సింపుల్ గా చెప్పాలంటే అందులో చూసుకుంటే మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించి ఈమె మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఈమె ర్యాంకింగ్ చూసుకుంటే వరల్డ్ లెవెల్లో చూసుకుంటే 5th ఉమెన్ యాజ్ అ విజువల్లీ ఇంప్రైవ్డ్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏషియాలో చూసుకుంటే ఈమె ర్యాంక్ వచ్చేసి, ఆసియాలో చూసుకుంటే ఈమె ర్యాంక్ వచ్చేసి మనకి 2nd place లో ఉండడం అయితే జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే 5th place, ఏషియాలో వచ్చేసి మనకి ఈమె 2nd place లో ఉండడం అయితే జరిగింది. భారతదేశానికి సంబంధించి ఫస్ట్ పర్సన్ ఆర్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ యాజ్ అ విజువల్లీ ఇంప్రైవ్డ్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈమె ఏ రాష్ట్రానికి చెందినామా అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినామా. నియర్ టు ది షిమ్లాలో వచ్చేసి ఆమె వాళ్ళ యొక్క హౌస్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటే పేరు అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. చొంచొంజిన్ ఓకే అగోమా అనే ఆమె వచ్చేసి మనకి ఫస్ట్ విజువల్లీ ఇంప్రైవ్డ్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. షీ బిలాంగింగ్ టు ది మనకి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కి సంబంధించిన కినౌర్ డిస్ట్రిక్ట్ లో వచ్చేసి వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫస్ట్ ఇన్ న్యూస్ లో సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి. అయితే మీకు సంబంధించి ఇక్కడ మీకు ఎవరైతే ఫస్ట్ అనే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి నేను ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేశానండి. ఈ 5 members నేమ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ పర్సన్ దట్ టు యాస్ మనకి ఫస్ట్ ఎవరు అంటే 2001 లో వచ్చేసి ఎరిక్ వెహన్ మేయర్ గారు వచ్చేసి ఫస్ట్ అమెరికన్ విజువల్లీ ఇంప్రైవ్డ్ పర్సన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్. ఏ సంవత్సరంలో? 2001 సంవత్సరంలో. ఆండ్రీ హొలార్జ్ గారు వచ్చేసి మనకి హీ వాజ్ ద 2nd విజువల్లీ ఇంప్రైవ్డ్ పర్సన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి 2017 అండి.
జాంగ్ హాంగ్ వచ్చేసి మనకి 2021 సంవత్సరంలో చైనీస్ పర్సన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. దట్ టు యాజ్ అ ఫస్ట్ ఏషియన్ టు క్లైమ్స్ ది విజువల్లీ ఇంప్రూవ్డ్ పర్సన్ యాజ్ అ మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి 4th పర్సన్ అండ్ సెకండ్ అమెరికన్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. లోనీ బెండ్వాల్ వచ్చేసి ఇతను సెకండ్ అమెరికన్, ఎట్ ద సేమ్ టైం వచ్చేసి 4th పర్సన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. చెనీజ్ అంగోమ్ వచ్చేసి ఈమె చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆర్ విజువల్లీ ఇంప్రూవ్డ్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్. గోల్డ్ లో తీసుకుంటే 5th ర్యాంకింగ్, ఏషియాలో చూసుకుంటే సెకండ్ విజువల్లీ ఇంప్రూవ్డ్ పర్సన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ స్లైడ్ కూడా చూసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇది ఒకసారి స్లైడ్ చూసుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ టేబుల్ అనేది మీకు ఎప్పుడు కూడా గుర్తుండాలి అండి, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసి 10th గవర్నింగ్ మీటింగ్ ఆఫ్ ది నీతి ఆయోగ్ వచ్చేసి హెడ్ గా ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాము. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే, ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అంటే 1st January 2015 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి రావడం అయితే జరిగింది. దీన్ని థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా 10 years అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది నీతి ఆయోగ్ అనేది అమల్లోకి వచ్చి. ఈ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా వచ్చేసి మనకి ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. నీతి ఆయోగ్ కి సంబంధించి CEO బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన CEO. అతని యొక్క టర్మ్ అనేది కూడా రీసెంట్ గా 1 year ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి నీతి ఆయోగ్ కి సంబంధించి వైస్ చైర్పర్సన్ గా చూసుకుంటే సుమన్ బేరీ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ చేసి 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ కి సంబంధించి ఇతను ఉండడం అయితే జరిగింది. ఎక్కడ జరుగుతుంది అంటే భారత మండపం న్యూఢిల్లీలో దీన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎప్పుడు స్టార్ట్ అయింది, May 24th, ఈ రోజే స్టార్ట్ అయింది. వన్స్ ఈ మీటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మనకి సినాప్సిస్ వస్తాయి, అప్పుడు ఇన్ డీటెయిల్ గా ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో యూ హ్యావ్ టు రిమెంబర్ ది థీమ్ వికసిత్ భారత్ టు ఎట్ ద రేట్ ఆఫ్ 2047 అంటున్నారు. వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 కల్లా ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అని చెప్పేసి ఇండియా అనేది టువర్డ్స్ డెవలప్మెంట్ సైడ్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంది. దానికి సంబంధించి వీళ్ళు ఆ థీమ్ తీసుకొని వీళ్ళు సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎస్, అది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ లార్జెస్ట్ ఏరోస్పేస్ గ్రేట్ టిటానియం యూనిట్ ఇనాగరేటెడ్ ఇన్ ది లక్నో అంటున్నారు. లక్నోలో దీన్ని ప్రారంభించారు. లక్నో అంటే మీకు రీసెంట్ గా చూసుకుంటే బ్రహ్మోస్ మిసైల్ కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది కూడా లక్నోలోనే మనకి ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే సరే. వరల్డ్స్ లార్జెస్ట్ ఏరోస్పేస్ గ్రేడ్ టిటానియం యూనిట్ ఇనాగరేటెడ్ ఇన్ ది లక్నోలో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి లార్జెస్ట్ టిటానియం అండ్ సూపర్ అలాయ్ మెటీరియల్ ప్లాంట్ అనేది కూడా మనకి లక్నోలో తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఎస్, ఈ పాయింట్ అనేది ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే Ram Mohan appointed as a new director for Marine Products Export Development Authority. Marine Products Export Development Authority కి వచ్చేసి న్యూ డైరెక్టర్ గా రామ్ మోహన్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 24th August 1972లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కేరళలో ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ సెట్స్ ఫర్ ది 2 world records in road construction within 24 hours అంటున్నారు. వితిన్ 24 hours లో 2 వరల్డ్ రికార్డ్స్ అనేది ఉత్తరప్రదేశ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. 2 వరల్డ్ రికార్డ్స్ ఇన్ 24 hours బై కన్స్ట్రక్టింగ్ ఆఫ్ 10 kilometers క్రాష్ బైలేటరల్ రోడ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం లైన్ ఫర్ ది 34.24 లైన్ కిలోమీటర్స్ బ్యూటరమస్ కాంక్రీట్ రోడ్ అనే దాన్ని కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇంత తక్కువ టైంలో వీళ్ళు ఇంత కన్స్ట్రక్ట్ చేసినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా వాళ్ళు నేమ్ అనేది వాళ్ళ రికార్డ్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇవి కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జోన్ route becomes the fastest to grab the 13,000 test runs అంటున్నారు. టెస్ట్ లో చూసుకుంటే మనకి ఫాస్టెస్ట్ గా
13,000 రన్స్ స్కోర్ చేసింది ఎవరు అంటే రూట్ గారు అని చెప్పుకోవచ్చు అండి. ఇతను వచ్చేసి 153 ఇన్నింగ్స్ లో వచ్చేసి ఈ అచీవ్మెంట్ వచ్చేసి అచీవ్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు చూసుకుంటే మనకి క్లియర్ గా చూసుకుంటే కలీస్ గారు వచ్చేసి 159 ఇన్నింగ్స్ కి వచ్చేసి 13,000 రన్స్ స్కోర్ చేయడం అయితే జరిగింది. ఆయన రికార్డును కూడా మనకి రూట్ గారు బ్రేక్ చేయడం అయితే జరిగింది. ద్రావిడ్ గారు 160కి అండ్ పాంటింగ్ గారు వచ్చేసి మనకి 162కి, సచిన్ టెండూల్కర్ గారు వచ్చేసి 163 ఇన్నింగ్స్ కి వచ్చేసి 13,000 రన్స్ అనేది టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి చేస్తే మనకు వచ్చేసి రూట్ గారు వచ్చేసి 153 ఇన్నింగ్స్ లోనే 13,000 రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి టెస్ట్ మ్యాచెస్ కి సంబంధించి 13,000 రన్స్ స్కోర్ చేసిన ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ అంటే మనకి రూట్ గారు అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే రైట్ హ్యాండర్ అండ్ ఆల్సో బికమ్స్ ది ఫస్ట్ from the England and fifth batsman overall scored the 13,000 runs అని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ కి సంబంధించి ఫస్ట్ ఓవరాల్ గా చూసుకుంటే ఫిఫ్త్ బ్యాట్స్మెన్ టు రీచ్ ది 13,000 రన్స్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ కి సంబంధించి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసి ఇండియాస్ ఫస్ట్ విస్తార్డ్ హోమ్ జంగిల్ సఫారీ ట్రైన్. ఓకే, జంగిల్ సఫారీ ట్రైన్ అనేది మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించారు అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎక్కడ అంటే మనకి ఉత్తరప్రదేశ్ కి సంబంధించి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ అ లాంచ్డ్ ది విస్తార్డ్ హోమ్ కోచ్ సర్వీసెస్ కనెక్టింగ్ ఫర్ ది మనకి మేజర్ గా చూసుకుంటే కాంతరి ఘట్ వైల్డ్ లైఫ్ సాంచురీని వచ్చేసి మనకి కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం విత్ ది దువా టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి రెండింటిని కనెక్టివిటీ చేసుకుంటూ స్టేట్ లోనే ఫస్ట్ టైం వచ్చేసి ఇలాంటి సర్వీసెస్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. విస్టాడోమ్ జంగిల్ సఫారీ ట్రైన్ ఎక్కడ ఏ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అంటే మనకి ఉత్తరప్రదేశ్ లో తీసుకొని రావడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అల్జీరియా బికమ్స్ ఏ న్యూ మెంబర్షిప్ ఇన్ ది బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటున్నారు. బ్రిక్స్ వచ్చేసి మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి 2009 లో మనకి బ్రిక్స్ అనేదాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అంటాము. 2010 లో వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా అనేది వచ్చేసి జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అయితే 2015 లో వచ్చేసి మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని వచ్చేసి వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 2017 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అయితే మొత్తం చూసుకుంటే మనకి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కు సంబంధించి రీసెంట్ గా ఇండోనేషియా మెంబర్షిప్ తీసుకుంది. బంగ్లాదేశ్ ఇస్ నాట్ ఎ మెంబర్ బట్ బంగ్లాదేశ్ is having the membership in the మనకి వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో మెంబర్షిప్ ఉండడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఈజిప్ట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద మెంబర్షిప్ ఇన్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా చెప్పుకోవచ్చు. యుఏ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద మెంబర్షిప్ ఇన్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీకు బ్రిక్స్ అని కనిపిస్తే ఓకేనా టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే మనకి 10 కంట్రీస్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ బ్రిక్స్ అనేది చూసుకుంటే మీకు బ్రిక్స్ అనేది చూసుకుంటే ఓకేనా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. దీనితో పాటు వచ్చేసి 2 ఐస్ అనేది గుర్తుండాలి. ఇండోనేషియా వచ్చేసి మెంబర్షిప్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఇరాన్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద మెంబర్షిప్ ఇన్ ది బ్రిక్స్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే ఈజిప్ట్, ఇథోపియా కూడా మనకి మెంబర్షిప్ అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ యుఏఈ కూడా మనకి బ్రిక్స్ లో సభ్యత్వం ఉందండి. అయితే సౌదీ అరేబియా మెంబర్షిప్ తీసుకుంటా అని తీసుకోలేదు. అర్జెంటీనా వచ్చేసి మనకి మెంబర్షిప్ తీసుకుంటా అని కూడా వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అల్జీరియా బికమ్స్ ఏ న్యూ మెంబర్ ఫర్ ది బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అయితే మే 19th రోజు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ డిపాజిట్ అనేది చేయడం అయితే జరిగింది. ఫైనల్ గా మే 22nd రోజు వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ దిల్మా రుస్తఫ్ గారు వచ్చేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. దిల్మా రుస్తఫ్ గారు వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఉండడం అయితే జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ షాంఘై చైనాలో ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ క్లియర్ గా చూసుకుంటే శుభం గిల్స్ యాజ్ ఏ టెస్ట్ కెప్టెన్ ఫర్ ది ఇండియా అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా మనకి క్లియర్ గా చూసుకుంటే టెస్ట్ మ్యాచెస్ కి సంబంధించి రోహిత్ శర్మ గారు, విరాట్ కోహ్లీ గారు వచ్చేసి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం అయితే జరిగింది. శుభం గిల్ గారు వచ్చేసి మనకి టెస్ట్ మ్యాచెస్ కి సంబంధించిన కెప్టెన్ గా BCCI వచ్చేసి ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. దే ఆర్ రన్నింగ్ ఫర్ ది ఇంగ్లాండ్ టూర్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మేజర్ జనరల్ ద్రావిడ్ జిన్నీ యాజ్ నేమ్డ్ యాజ్ ఎ న్యూ చీఫ్ ఫర్ ది ఇజ్రాయిల్ షిన్ బెట్ అనేది చూసుకుంటే అంటే నేషనల్ ఇంటెలిజెన్సీ అంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన లోకల్ ఇంటెలిజెన్సీ సర్వీస్ అనేదాన్ని షిన్ బెట్ అని పిలవడం అయితే జరుగుతుంది. బెంజమిన్ నెతన్యా గారు వచ్చేసి అతన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరిని మనకి మేజర్ జనరల్ ద్రావిడ్ జిన్నీ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్వశ్చన్ అనేది చూద్దామండి. నిన్న మనం డిస్కస్ చేసాం బుక్స్ అండ్ ఆథర్స్ కి సంబంధించి. హూ ఇస్ ఆథర్ ది బుక్ కాల్డ్ ఇట్ యాస్ అన్
రెడీ, రెలవెంట్ అండ్ రీసర్జెంట్, ఏ బ్లూ ప్రింట్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ మిలిటరీ. ఈ పుస్తకాన్ని సంబంధించి ఆథర్ ఎవరు అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పగలరండి. ఓకే, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఇన్ డీటెయిల్ కావాలి అంటే 9 to 10 కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. భారత్ అనే పేరుతో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఎవ్రీడే అందించడం అయితే జరుగుతుంది. మండే టు సాటర్డే వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అందిస్తుంటున్నారు. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలి అంటే కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్లో మనకి అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. వన్స్ అగైన్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.